శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, మనం ప్రొటెక్షన్ అప్లై చేసుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తి మీద ఎలా పనిచేస్తుంది అనేది మీతో ఇప్పుడు డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నాకు ఇది ఇలాగే పనిచేస్తుంది బాగా అని నాకు అనిపించింది. నా విషయంలో అలాగా చాలా స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేస్తున్నాను. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే, ప్రొటెక్షన్ ఎందుకు అవసరము, ప్రొటెక్షన్ అనేది ఎలాగ మనం అప్లై చేసుకోవాలి అనేది ఇంతకుముందు 2 వీడియోలు చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది చెప్తున్నాను. ఒకటి, ప్రొటెక్షన్ అంటే మన ఆరాని మనం ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటే మన పని మనం చేసుకుంటూ ఉన్నా సరేనండి, మనం మంచిగానే ఉన్నాము, మనం చేసే పనులు మంచిగానే ఉన్నాయి, మనం ఎవరి గురించి చెడుగా అనుకోవట్లేదు, మన దారిని మనం వెళ్తూ ఉన్నాము. అయినా సరే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ మంచివి కాకపోతే, ఎదుటి వాళ్ళ దృష్టి మన మీద మంచిగా లేకపోతే దాని ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మన ఆరాని ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అది కన్ఫామ్గా మనం రోజు చేసుకోవాల్సింది. మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మన ఆరాని స్ట్రాంగ్ చేయమని చెప్పి, మనం ఎవరి గురించి చెడుగా అనుకోవట్లేదు కాబట్టి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మన గురించి నెగిటివ్గా అనుకుంటా ఆ ఎనర్జీస్ అనేవి మనకి ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే దాని ప్రభావం మన మీద చూపించకుండా రక్షించమని చెప్పి, అంటే ప్రొటెక్ట్ చేయమని చెప్పి మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం దేవుని ప్రార్థించేటప్పుడు అనుకుంటూ ఉండాలి. అలాగే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పి మనం దాన్ని నమ్మాలండి. మనం నమ్మితేనే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ నమ్మకం అనేది చాలా 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 ముఖ్యం. మన చుట్టూ మంచి ప్రొటెక్షన్ ఉంది, మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామని మనం నమ్మాలి. ఎప్పుడైనా మన ఎనర్జీస్ కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం గమనిస్తూ ఉండాలని చెప్పుకున్నామండి. అలా గమనించినప్పుడు మనం వెంటనే ఆ నెగిటివిటీ నుంచి తొందరగా బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటే మనకి ఇష్టమైన పని ఏదో ఒకటి చేస్తూ ఉంటే దాని నుంచి తొందరగా బయటపడతామని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇప్పుడు మన పని మనం మంచిగా ఉన్నాం, మనం మంచిగా ఆలోచిస్తున్నాం, మనం చేసే పనులన్నీ మంచి ఇంటెన్షన్తోనే చేస్తున్నాం, మనం ఎవరి గురించి చెడుగా అనుకోవట్లేదు. అదేవిధంగా ఎవరైనా మన గురించి చెడుగా అనుకున్నా మనకి దాని ప్రభావం మన మీద పడకూడదు అని చెప్పి మనల్ని మనం రోజు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ప్రార్థిస్తున్నాం దేవుడిని, దేవుడు సరెండర్ అయ్యి మన పని మనం చేసుకుంటున్నాం. అయినా సరే ఎవరైనా సరే మన మీద చాలా నెగిటివ్ ఇంటెన్షన్తో ఉన్నప్పుడు అది ఎదుటి వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే, ఒక మిర్రర్ లాగా అండి, అంటే ఒక అద్దంలాగా ప్రతిబింబిస్తుంది అనమాట. అంటే మన చుట్టూ ఆరా ఉంది, మనం మామూలుగానే ఉన్నాం, మన నీతిగా నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. అది ఎదుటి వాళ్ళు గమనించకుండా వాళ్ళు ద్వేషంతోనో లేక రకరకాల ఫీలింగ్స్తో మొత్తానికి నెగిటివిటీతో వాళ్ళది మన వైపు పదే 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 ఆ వైబ్రేషన్స్ని పంపిస్తున్నారు. అంటే వాళ్ళు తిట్టుకోవడం కానీ, లేకపోతే మన పతనం అవ్వాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇది చేయడం కానీ, లేదు అంటే ఏవైనా కొన్ని పనులు చేయడం ద్వారా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు మన మీద చాలా స్ట్రాంగ్గా ఎనర్జీస్ అనేవి పంపిస్తూ ఉన్నారనుకోండి. పంపిస్తూ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన పని మనం చేసుకుంటున్నాం, మనం ఎవరిని చెడుగా అనుకోవట్లేదు, మన దారి మంచిగా ఉంది, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్ముతున్నాం, మనకి ఆరా స్ట్రాంగ్గా ఉంది, మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు, మనం నమ్మిన భగవంతుడు మన ఇష్టదైవం మనల్ని కాపాడుతున్నాడు అని. అది వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే వాళ్ళకే వెళ్తాయండి. వాళ్ళన్న మాటలు వాళ్ళకే ప్రభావం చూపిస్తాయి, వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే ప్రభావం చూపిస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయలే, మన పని మనం చేసుకుంటున్నాం, ఎవరో మన గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అవే మాటలు వేరే వాళ్ళని అంటారు. ఇక్కడ మనమేం అంటలేదండి, కానీ వాళ్ళు మనకి పంపుతున్నారు కదా, అవి వాళ్ళ మీదే రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అంటే వాళ్ళకే ప్రతిబింబిస్తున్నాయి. అంటే మనమే అనకపోయినా వాళ్ళ మీద ద్వేషం చూపించే వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదండి వాళ్ళు చేసే పనులు నచ్చని వాళ్ళు కూడా. అలాంటప్పుడు వేరే వాళ్ళ ద్వారా అవే మాటలు వాళ్ళ చెవులకి వినబడుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు మన మీద ఏమైనా నెగటివిటీ పంపించినప్పుడు వాళ్ళు ఏ ఫామ్లో పంపించారు, ఏ రూపంలో పంపించారు, ఎలాంటి ఉద్దేశాలతో పంపిస్తున్నారు అన్న దాన్ని బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వాళ్ళకి రివర్స్ కొడుతుందండి. అంటే వాళ్ళు పంపించిన ఎనర్జీస్ వాళ్ళ మీదే, వాళ్ళు మన పతనం కోరుకుంటే వాళ్ళు పతనం అయిపోతూ ఉంటారు, వాళ్ళు మన చెడును కోరుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో నెమ్మదిగా మంచి అంతా పోయి చెడు అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళని చూసి మనం జాలి పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అసలు మనం వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, మన పని మనం చేసుకుంటున్నాం అంతే. ఈ విధంగా నా మీద ఏదో చేసేస్తున్నారు, లేకపోతే నాకు ఏదో అయిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు అంటే మనం మంచిగా ఉన్నంత వరకు, మన ఆలోచనలు మంచిగా ఉన్నంత వరకు, మనం చేసే పని మంచిదైనంత వరకు, మనం దేవుడికి సరెండర్ అయినంత వరకు వాళ్ళు ఎంతటి స్ట్రాంగ్ ఎనర్జీస్ పంపించినా సరే మన మీద ఎలాంటి ప్రభావం చూపించవు. ఎందుకు అంటే మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని చూస్తున్నాము, మనం భగవంతుడిని నమ్ముతున్నాము, భగవంతుడు అనే పేరుతో మనం మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాము. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అలా ప్రభావితం చేయాలనుకున్నా, అది
ఏ విధంగా ప్రభావితం చేయాలని మనం చూస్తున్నారో అదే ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అంటే అదే అంటారు కదండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ రియాక్షన్ అని చెప్పి. మనం ఏ పని చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. అది కొన్నిసార్లు మరీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా రిఫ్లెక్ట్ ఎప్పుడవుతుంది అంటే ఎక్కువగా ఎప్పుడు ప్రభావితం చేస్తుంది అంటే, మనం మామూలు మనుషుల మీద నెగెటివ్ ఎనర్జీ పంపించామనుకోండి, దాని ప్రభావం కొన్నిసార్లు స్లోగా వెళ్తూ ఉండొచ్చు. అంటే ఎవరి మీద నెగెటివ్ ఎనర్జీ పంపిస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం తప్పుడు మార్గంలో వెళ్తూ, లేదు అంటే వాళ్ళు కూడా కొంచెం నెగెటివ్ థింకింగ్లో ఉండి, వాళ్ళు కూడా ఎవరి గురించి నెగెటివ్గా అనుకుంటూ, అంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళు ఎవరైనా ఎనర్జీస్ పంపుతూ ఉంటే ఈ ఎనర్జీస్ కొంచెం వీళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు. అదేవిధంగా వీళ్ళకి కూడా నెమ్మదిగా దాని ప్రభావం అంటే కర్మ రూపంలో కొంచెం స్లోగా కొంత టైం తర్వాత లేదా చాలా టైం తర్వాత దాని ప్రభావం చూపించవచ్చు, లేదా కొన్నిసార్లు అప్పుడే ప్రభావం చూపించవచ్చు. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని, లేదు అంటే మంచి మార్గంలో భగవంతుడు అని ఒక పేరుతోటి మంచి మార్గంలో నడుస్తూ మంచి పేరుతో, అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ మంచే ఉందండి. ఏదైనా చెడు కనిపిస్తూ ఉంటే వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి చివరి వరకు కూడా. అలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మీద కానీ ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ పంపిస్తే అది ఎంత స్ట్రాంగ్గా కొడుతుందంటే అండి, దాన్నే ఇన్స్టాంట్ కర్మ అంటారు. అంటే వెంటనే దాని ప్రభావం చాలా ఫాస్ట్గా వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది. ఎంత ఫాస్ట్గా అంటే వాళ్ళు అనుకుంటారు, నా మీద ఏదో చేసేస్తున్నారు వీళ్ళు, నేనేం చెయ్యండి, నాకు వీళ్ళు ఏదో పంపించేస్తున్నారు అని చెప్పి వీళ్ళు భ్రమపడుతూ ఉంటారు. అక్కడ విషయం ఏంటి అంటే మనం ఏం చెయ్యట్లేదు, కానీ ఎవరైతే అలా మన మీద అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ పంపుతున్నారో వాళ్ళకే తిప్పి కొడుతున్నాయి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి, లేదు అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు నీ మీద అనుమానం ఉంది, నువ్వేదో చేస్తున్నావు అని చెప్పి పదే పదే మనకి వేరే వాళ్ళ ద్వారా ఆ మాటలు మన చెవికి చేరుతూ ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే మనకు తెలుసు కదా మనం వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ పంపించట్లేదని. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళే మన మీద నెగిటివ్ ఎనర్జీస్ పంపిస్తున్నారు, కానీ అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పి. అంటే అవి మన మీద ప్రభావం చూపించకుండా వాళ్ళకే తిప్పి కొడుతున్నాయి అని. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన రహస్య శత్రువుల్లో వాళ్ళని కూడా యాడ్ చేసుకొని వాళ్ళ పేరు కూడా చెప్పుకొని వాళ్ళ ఎనర్జీస్ నా మీద అస్సలు ప్రభావం చూపించకూడదు అని చెప్పి మనం రోజు చేసే ప్రేయర్స్లో వాళ్ళ గురించి కూడా అనుకోవాల్సిన పరిస్థితి. అంటే మనకు తెలిసింది వీళ్ళు కూడా నీ మీద నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, కొంచెం జాగ్రత్త పడు అని. ఎందుకంటే మనం వాళ్ళ గురించి అనుకోవట్లేదు, కానీ వాళ్ళు మనం చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అంటే మన మీద చేసినవి వాళ్ళ మీద తిప్పి కొడుతున్నాయని అర్థం. అప్పుడు వాళ్ళకే వెళ్తున్నాయని అర్థం. అలాంటప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మనం ఏం చేయకపోయినా మన గురించి మన పేరు వినపడుతుంది అంటే అక్కడ అర్థం ఏంటి అంటే మనం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా జాగ్రత్త పడాలి అని చెప్పి. ఇదేనండి రక్షా కవచం. అంటే ప్రొటెక్షన్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పని మనం చేసినా అంతేనండి. మనం మంచిగా ఉన్నాము, మనం మంచి పనులు చేస్తూ ఉన్నాము, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాము, ఎక్కడో కర్మకాలి ఒక చెడు ఆలోచన వచ్చింది, లేదా చెడు ఇంటెన్షన్ వచ్చి మొత్తానికి కొంచెం చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాము. మన ఆరా ఉంది కదండి, మన ఆరా మనకి వాళ్ళకే కాదు మనకు కూడా అది అర్థంలాగానే ప్రతిబింబిస్తుంది. అప్పుడు మన ఎనర్జీస్ మళ్ళీ మన మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే అవతల వాళ్ళకే కాదు, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళకి కూడా, అంటే మనకి కూడా వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఆ ఎనర్జీస్ అనేవి చాలా ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామండి, తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని చెప్పి. ఎందుకు క్షమించాలి అన్న దాంట్లో చాలా చెప్పినప్పుడు చాలామంది నిరుత్సాహపడుతూ మనం అంటే క్షమించలేం కదా అలాంటి వాళ్ళని అన్నట్లుగా కూడా ఒకళ్ళ ఇద్దరు కామెంట్ పెట్టారండి. నేనేమంటానంటే మనం క్షమించినా క్షమించకపోయినా ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారండి. అది మంచి అయినా చెడైనా సరే. కొన్నిసార్లు అది చాలా స్లోగా వస్తుంది, కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎప్పుడు ఫాస్ట్గా వస్తుంది అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, వాళ్ళు ఎలాంటి మనుషులతో పెట్టుకుంటున్నారు అన్న దాన్ని బట్టి. వాళ్ళు నీతిగా నిజాయితీగా భగవంతుడిని నమ్ముకుని భగవంతుడికి సరెండర్ అయిన మనుషులతో పెట్టుకుంటే దాని ప్రభావం అనేది చాలా వెంటనే తిరిగి కొడుతుంది. అలా కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళతోటి కొంచెం అంటే దైవాన్ని అంత నమ్మకం లేకుండా, కొన్ని నమ్మకం లేకపోయినా వాళ్ళు చేసే పనుల్లో కొంచెం నెగిటివిటీ అనేది ఉంటే దాని ప్రభావం స్లోగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేగాని ఏదేమైనా సరే ప్రభావితం మాత్రం చూపిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఒప్పుకొని తీరాలండి. అదే అంటున్నాను కదా, కొన్నిసార్లు మనం అంగీకరించలేము, యాక్సెప్ట్ చేయలేము. కానీ
కొన్ని కొన్ని నిజాలను మనం నెమ్మదిగా అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే మన లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది. సో ఎవరైనా మాకు ఏదో చేసేస్తున్నారు, ఏదో అవుతుందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు అంటే మనం మంచి మార్గంలో ఉంటూ, మనం మంచి పనులు చేసుకుంటూ మంచిగా వెళ్తున్నంత వరకు. మన ఇంటెన్షన్స్లో ఏమైనా చెడు అనేది రాకుండా ఉండదండి. అప్పుడప్పుడు మనకు కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు మనం కూడా భగవంతుడి దగ్గర నీతిగా నిజాయితీగా నాకు ఇలాంటి ఇంటెన్షన్స్ వస్తున్నాయి, ఇలాంటి ఉద్దేశాలు వస్తున్నాయి, నేను ప్రయత్నం చేస్తున్నాను మార్చుకోవడానికి, కానీ నాకు ఇక్కడ కుదరటం లేదు, కాకపోతే నాకు సహాయం చెయ్యి అని చెప్పి మనం దేవుడి దగ్గర నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు నెమ్మదిగా మనలో చేంజ్ అనేది కనబడుతుంది. అదేవిధంగా ఎవరైనా మన మీద పంపిస్తూ ఉన్నా దాని ప్రభావం కూడా మన మీద పడకుండా ఉంటుంది. అంటే ఇక్కడ మన మెయిన్ గోల్ ఏంటి అంటే మనం ఎప్పుడూ సాధ్యమైనంత వరకు మంచిగానే ఆలోచిస్తూ ఉండాలి. మనం అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉన్నాం అనుకున్నప్పుడు మనం నీతిగా నిజాయితీగా మనకి మనం క్యాలిక్యులేట్ చేసుకుని మన తప్పులు ఏంటి, మన ఒప్పులు ఏంటి మనం చూసుకోవాలి. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు దేవుడి దగ్గర నీతిగా నిజాయితీగా ఒప్పుకోవాలి. ఇలాగ నాకు అనిపిస్తుంది, నేను ట్రై చేస్తున్నాను మారడానికి, కుదరటం లేదు, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి. ఎప్పుడైతే మనం నీతిగా నిజాయితీగా మన తప్పులను ఒప్పుకుని మనం మారడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దానికి అనుకూలంగా పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారుతాయండి. సో ఇదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.